ఓకే. కాబట్టి ఆ విధంగా రేషన్ కార్డులు ఇవ్వండి. అది మీకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, మేము ఇస్తున్నాము బియ్యం, మిగతా అన్ని కూడా సరుకులు మేము ఇస్తున్నాము. మీరు ₹1 ఇస్తారు, ఇచ్చి మీరు పేరు పెట్టుకుంటున్నారు. రైట్ రైట్, అది మాట్లాడదాం సార్. ఆ విషయం కాబట్టి మీద కూడా ఇష్యూ నడుస్తుంది, అది మాట్లాడదాం. కనీసం దాని మీద ఉదారంగా ఉండాలనేది నా విజ్ఞప్తి. రైట్ రైట్ రైట్. సాదిక్ గారు యా, నమస్తే సార్. నమస్తే సార్, నమస్తే. అదే సార్, మీ ఒక పొలిటికల్ అనలిస్ట్గా మీ అనాలిసిస్ ఏంటి సార్? అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి ప్రజలకు ఆమోదయోగ్యంగా ముందుకు వెళ్తున్నాయా అంటే క్వశ్చన్ మార్క్ కనపడుతుంది. కానీ ఇప్పుడు కూడా ఈ పథకాలు కూడా నిన్న రిలీజ్ చేసినటువంటి పథకాలు కూడా ఎంతవరకు అమలు అవుతాయి అనేది కాస్త గందరగోళ పరిస్థితి కనపడుతుంది. కానీ అమలు అవుతాయని ప్రభుత్వం చాలా పకడ్బందీగా ప్లాన్ చేసింది, అమలు అవుతాయని చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు. దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, నిజంగా ఎంతవరకు సాధ్యాసాధ్యాలు అనేది మా ఒక అనలిస్ట్గా మీరే చెప్తారు సార్. చాలా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే సార్, ఇంతకు ముందు మనం మాట్లాడుకుంటున్నప్పుడు 70 సంవత్సరాలుగా ప్రభుత్వ పథకాలు అందుతున్నప్పటికీ ఈ రోజు వరకు పేదరికం ఎందుకు పోలేదు? నేను అదే అడిగాను క్వశ్చన్. ఇవ్వడం మేము ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వము, మేము ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వము, రెండు మేము ఇస్తున్నామని మాట్లాడుతున్నారు. దయచేసి మీరు కాదు ఇచ్చేది, మా పైసలు మాకు ఇస్తారు, అంతే. మీరు ఇవ్వట్లేదు, ప్లీజ్. మా డబ్బులు, మా ట్యాక్స్లు మావి మాకు ఇస్తున్నారని మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే, వీళ్ళు ఒక గ్రామంలో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదండి. అంటే లబ్ధిదారుల ఎంపికలో జరుగుతున్నటువంటి పొరపాట్ల వల్ల ఈ పూర్తి పథకాలన్నీ కూడా పేదవాడికి అందుకుండా పోతుంది. ఇది ఏంటంటే, నేను నెంబర్ 1 ముందు ఒక అంశానికి వద్దాం, ఇండ్ల అంశానికి వద్దాం. గృహ నిర్మాణాల అంశానికి వచ్చినప్పుడు 3500 గృహాలు ఒక నియోజకవర్గానికి, ఒక నియోజకవర్గం 4 నుంచి 5 మండలాల్లో ఉంది. 4 నుంచి 5 మండలాల్లో ఉంది. ఒక్కొక్క మండలంలో 15 మనకి గ్రామాలు అంటే 750, 15 అంటే 15 గ్రామాలు ఉంటాయి కాబట్టి 60 గ్రామాలు ఒక నియోజకవర్గంలో మనం తీసుకున్నాం. 60 నుంచి 70. మీరు ఇచ్చేది 50 గృహాలు ఒక అవరేజ్ గా ఒక గ్రామానికి వస్తుంది. ఒక గ్రామానికి అవరేజ్ గా ఒక 50 ఇళ్ళు వస్తాయి. ఆ 50 ఇళ్ళు ఎవరికి వస్తాయంటే, ముందులో ఇందిరమ్మ పథకంలో ఉన్న వాళ్ళకి 50 లబ్ధిదారుల ఎంపిక. ఈ రోజు నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను, సతీష్ గారితో ఒక ఛాలెంజ్ ముందు పెడుతున్నాను. మనం ఊరికి వెళ్దాం రండి, కానీ ఎవరికి ఇల్లు ఉందో వాళ్ళకే వస్తాయి, ఎవరికి 2 గృహాలు ఉన్నాయో వాళ్ళకే వస్తాయి, ఎవరికి 3 గృహాలు ఉన్నాయో. కానీ ఎంపిక ప్రక్రియలో లేని వాడికి ముందు ఇవ్వాలి అనేటువంటి పద్ధతి లేకుండా, వీడు ఆ పార్టీకి చెందినవాడు, వీడు ఈ పార్టీకి చెందినవాడు, వీడు ఈ పార్టీకి చెందినవాడు కాబట్టి వీడికి లేవు అని అనడం ఎంతవరకు కరెక్ట్? చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఇది అందుకోసం పేదరికం పోదిగా. ఉన్న 2 ఇళ్ళు ఉన్నోనికే ఒక ఇల్లు వస్తుంది, మళ్ళీ 3వ ఇల్లు. ఆ 2 ఇళ్ళు నేను అమ్ముకున్నా, అయిపోయింది, 3వ ఇల్లు నాకు ఉండాలి, నా పేరు మీద ఏమున్నాయి అని 2 ఇళ్ళు ఉన్న అమ్ముకుంటారు. కానీ గృహమే చూడనటువంటి, ఇల్లే కట్టుకోలేనటువంటి, ఇంటి కొరకు ఉన్నటువంటి ఒక విడో అట్లాగే ఉండిపోతుంది, ఒక సింగిల్ ఉమెన్ అట్లాగే ఉండిపోతుంది, ఒక బడుగు వర్గానికి చెందినటువంటి వాడు ఇంకా ఆ పెంకుటిల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఏది ఈ పార్టీలను రమ్మాలంటే ఈ పార్టీలన్నీ కలిసి చేస్తున్నాయా? ఏ పార్టీ అయినా ఒక గ్రామానికి సంబంధించి పేదవాడి లిస్టు తయారు చేయగలిగిందా? ఎందుకు తయారు చేయలేదంటే, ఎవరి వెస్టెడ్ ఇంట్రెస్ట్ వాళ్ళకే ఉంది, ఎవరి పార్టీ వాళ్ళ ఆసక్తి వాళ్ళకే ఉంది. నేను ఇప్పుడు ఏమని చెప్తున్నా అంటే, మన దేశంలో బడుగులకు న్యాయం జరగాలంటే ఒక గ్రామంలో పేదవాళ్ళని ఫస్ట్ లీస్ట్ అని ఒక గోడ మీద రాయగలుగుతారా? ఆ గోడ మీద రాసే దమ్ము, సత్తా ఈ ప్రభుత్వాల కింద ప్రధానమైన ప్రశ్న అండి. ఏమని రాయమంటున్నానంటే, లీస్ట్ పేదవాడు ఆ గ్రామంలో, ఆ తర్వాత పేదవాడు వీడు, ఆ తర్వాత పేదవాడు వీడు, ఆ తర్వాత పేదవాడు. ఎందుకు రాయలేకపోతున్నారు? ఎందుకు పబ్లిక్ డొమైన్ లో ఈ పథకాలు ఈ పథకము అప్పుడు ఏం చేస్తాం? లీస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చుకుంటూ వస్తాం. 50కి కట్ ఆఫ్. 50కి కట్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ 50కి ఇస్తాం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 50కి ఇస్తాం.
కానీ ఇది కట్ ఆఫ్ కాకుండా ఉన్నవాడికి వస్తుంది. ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో నేను భాగస్వామి. వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాయింట్ కలెక్టర్ వాకాటి కరుణ గారితో కలిసి మేము గోడల మీద రేషన్ కార్డు పేర్లన్నీ రాయించాం. గోడల మీద రేషన్ కార్డు, ఆ గ్రామంలో ఉన్న రేషన్ కార్డు పేర్లని రాయించాం. నేను చెప్తున్నది ఏంటంటే సామాజిక తనిఖీ ఉంది దీని వెనక. ఇది చాలా ముఖ్యం. మనం పథకాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ 50 ఇళ్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఆ పేర్లని రాయించినప్పుడు అండి, అరే ఈయన హైదరాబాద్ లో ఉంటాడు, ఈయన పేరు ఎందుకుంది, ఈయనకు అరే ఈయన కారు ఉంది, ఈయనకు తెలుపు రేషన్ కార్డు ఎందుకు, అరే ఈ పటేల్కు ఎందుకు ఈ కార్డు కావాలి, అరే ఈయన ఇక్కడ ఉండనే ఉండడు, ఈయనకి ఎందుకు, అరే ఈయన ప్రభుత్వ ఉద్యోగి, ఈయనకు కూడా ఉంది అని చర్చ. ఈ రోజు చాలా ముఖ్యమైన విషయం తెలుసో తెలియదో, భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా నిష్పత్తిని చూస్తే రేషన్ కార్డు నిష్పత్తి చూస్తే రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం. రేషన్ కార్డు అప్పుడు ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా ఆరోగ్యశ్రీ కావాలని రేషన్ కార్డు తీసుకున్నారు. అది అర్హులైన వారికి రేషన్ కార్డు లేదు. ఈ రోజు ప్రభుత్వము ఓట్ల బ్యాంకులను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మళ్ళీ పేదవాడిగానే ఉంచుతుంది. ఈ రాజకీయ పార్టీల ప్రధాన ఉద్దేశం ఏంటంటే పేదవాడిని ఉంచాలి, ఎందుకంటే వీళ్ళు ఇచ్చేవాళ్ళు వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఇది ఎక్కడ న్యాయం అండి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం మేము ఇస్తున్నామని ఒకసారి చెప్తారు, ఎవరు ఇస్తున్నారండి? ఎవరికి ఇస్తున్నారు? ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు? నిజం చెప్పమనండి, ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు? మోడీ తన జేబులోకి వెళ్ళి ఇస్తున్నాడా? రేవంత్ రెడ్డి తన తాత ముత్తాతల పైసలు ఇస్తున్నాడా? కేసీఆర్ తన జేబులోకి వెళ్ళి ఇచ్చిండా? ఎంత న్యాయం అండి? ప్రజల్ని ఎంత అంటే ఇంకా ప్రజల్ని ఎప్పుడు కూడా మభ్య పెడుతున్నారు, మభ్య పెట్టే దాంట్లోనే ఉంటున్నారు. చేస్తున్నారు. ఈ ఆలోచన రాజకీయ పార్టీలు తమ వైపున ఎందుకు పెట్టుకుంటున్నాయని ప్రధానమైన ప్రశ్న ఈ రోజు తెలంగాణలో లేవనెత్తబడుతుంది. ఎందుకంటే ఉద్యమాలు రావడానికి కారణము ఈ పార్టీలన్నీ ఒకసారి ఆలోచన చేయాలి. నేను అన్నది నిజమా కాదా? ప్రతి ఊరికి వెళ్తాం. ఈ రోజు సతీష్ గారిని రమ్మనండి. ఈ రోజు సతీష్ గారితో నేను కలిసి నేను ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు రండి. ఊర్లో పేదవాడికి రాలేదని నేను ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే మీరు ఒక పని చేయండి, పార్టీలతో సంబంధం లేదు. నేను ఇప్పుడు మిమ్మల్ని కోరేది ఏంటంటే గ్రామ సభల్లో జరిగినవన్నీ చూసాం. ఎందుకు గలాటా జరిగిందంటే నువ్వు నిజమైన వాడికి ఇస్తే ఇవ్వడం పెట్టడండి. అవును, నిజమైన లబ్ధిదారుడికి. కానీ సాదిక్ గారు ఇక్కడ పాయింట్, నిజమైన లబ్ధిదారులను గుర్తించడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతుందా ప్రతిసారి కూడా? ఖచ్చితంగా దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ఇప్పుడు అందుకోసమే ఉద్యమాలు పైకి వస్తుంటాయి, అందుకోసమే నిరసనలు పైకి వస్తుంటాయి, అందుకోసమే ఇంకా మనం ఎంత ఇచ్చినా కూడా అండి, మనం ఒక 50 ఇల్లు ఇచ్చినా కూడా సరిపోవు. అవును, అందుకోసమని నేను మీ ద్వారా కోరేది ఏంటంటే పథకాలను ఇవ్వడం గొప్ప కాదు, సరిగా ఇవ్వడం మంచిది. ఆ ఊరిలో సరి అయిన డేటాను పెట్టండి. ఆ ఊర్లో ఎంతమందికి నిజంగా రేషన్ కార్డులు అవసరమో పెట్టండి. ఆ ఊర్లో ఎంతమందికి అవసరమో చూడండి. ఇది చూడకుండా ఏ ప్రభుత్వాలు ఏమి చేసినా, ఎందుకు లాస్ట్ టైం అంటే ప్రభుత్వాలు చేయట్లేదా? లాస్ట్ టైం 5 సంవత్సరాలు ప్రభుత్వాలు, 10 సంవత్సరాలు ప్రభుత్వాలు చేయట్లేదా? బడ్జెట్ రావట్లేదా? ఏం జరిగింది ఇదంతా? ఎక్కడికి వెళ్ళింది ఇదంతా? అంటే అసమానతలు ఉన్నవాడికే పోయినాయి. ఉన్నవాడికే పోతున్న రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? చూస్తూ కూర్చుంటున్నాయి. మేము అధికారంలోకి వస్తే చేస్తాం, మేము అధికారంలోకి వస్తాం. ప్రతిపక్ష పార్టీలుగా వీళ్ళకి లేదా? ప్రతిపక్ష పార్టీగా వీళ్ళు ఒక డేటాని తయారు చేయలేదా? ఎందుకంటే వద్దు, వాడి పేరు చెడిపోవాలి, వాడి పేరు చెడిపోయాక నేను అధికారంలోకి రా. అంతే, ప్రభుత్వాలు ఏమి చేసినా అయ్యే కార్యక్రమాలు చేస్తారు, అది ఏ పార్టీ చేసినా కూడా. రైట్ సార్, రైట్ సతీష్ గారు. ముఖ్యంగా చూసుకుంటే నిజంగానే ఇప్పుడు సాదిక్ గారు అన్నట్టుగా ఆ పాయింట్ని మీరు ఏకీభవిస్తారా లేకపోతే దాన్ని కూడా విభేదిస్తారా? ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా అని చెప్పింది ఎగ్జాక్ట్లీ. మొన్న మేము చేసింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ మేము ఇంటింటికి దరఖాస్తులు రాసి ఫస్ట్ ఆధార్ కార్డు ముందు పెట్టుకునేవని, దాంట్లో రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ఉన్నట్టుగా టిక్ చేసి పెట్టడం, ఆ తర్వాత ఆధార్ అన్నీ కూడా చూపించేసి చేయించడం కదా. దాన్ని మేము సెటిలింగ్ చేసినాం, కంప్యూటరైజ్ చేసినాం. వీటన్ని చేసుకొని ఏ ప్రాతిపదికన కంప్యూటర్ చేసి ఆగండి, అంటే ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే నీవేది రాసిస్తావో అది నీది ఉంటుందా? కానీ ఫేక్ నీవు అబద్ధం చెప్పినవా కిటనండి, నీవు అబద్ధం చెప్పినవా నిజం చెప్పినవా వీటన్ని మళ్ళా రెక్టిఫై చేస్తారుగా.
ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రాసిచ్చిండు అన్న. అవును